హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఏదైతే రైతులైతే ఉన్నారో వాళ్ళ కోసం మరొకసారి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దేనికోసం అంటే ఏదైతే రైతు భరోసా అలాగే రైతు బంధు పథకం ఉందో వీటి కోసం అయితే డబ్బులనేది రైతుల ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం అయితే ముందుగా అయితే వచ్చేసింది. ముందుగా వచ్చేసి ఏ జిల్లాల వారికైతే డబ్బులైతే జమ చేస్తారో దాంతో పాటు హామీ ఇచ్చినట్టు విధంగా మనకైతే డబ్బులు జమ చేస్తారా లేదా మీలో చాలామందికి అయితే డౌట్ అయితే ఉండొచ్చు. సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఉంది కాబట్టి వీడియోని మాత్రం మీరైతే చివరి వరకు చూస్తే మీకైతే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాంతోపాటు మీకు కూడా డబ్బులు ఎప్పుడో మీ ఖాతాలో జమ అయితేనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు. కాబట్టి వీడియోని మాత్రం చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఈ రేవంత్ సర్కారు. సో ఈసారి వచ్చేసి మనకి ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారంగా డబ్బులు అనేది రిలీజ్ చేస్తారని చెప్పారు. బట్ ఇంతకాలం చాలా వరకు అయితే లేట్ అయిందని చెప్పడం అయితే జరిగింది రైతులు. సో ఎందుకంటే ప్రభుత్వం మారి చాలా 8 నెలలైతే దాటేసింది. దాంతోపాటు మనకి వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఎప్పుడో రావాల్సిన డబ్బులు 3 నెలలైనా ఇప్పటివరకు రాలేదని చాలామంది అయితే రైతులైతే ఆందోళన అయితే పడుతున్నారు కదా! సో వాళ్ళ కోసం అయితే ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కాబట్టి ఏదైతే వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద డబ్బులైతే ఉన్నాయో మేమైతే దానికి సంబంధించిన ప్రణాళిక సిద్ధమైతే చేసాం. దాంతోపాటు రైతుల దగ్గర నుంచి కూడా సమాచారం అయితే తీసుకొని ఎన్ని ఎకరాల వరకి రైతు భరోసా అనేది ఇవ్వాలి. గత ప్రభుత్వం చేసినట్టయితే మేమైతే చెయ్యం. ఎందుకంటే పేద రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసమే ఈసారి ప్రభుత్వం స్కీమ్స్ తీసుకొచ్చింది కాబట్టి అని చెప్పడం అయితే జరిగింది. సో మొత్తంగా చూసుకుంటే ఎవరైతే సన్నకారు రైతులైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈసారి రైతు భరోసా డబ్బులనేది అందిస్తుంది ఈసారి రేవంత్ సర్కార్. సో ముందుగా చూసుకుంటే ఎకరానికి వచ్చేసి రూ. 7,500 రేపటి నుంచి అయితే జమ చేస్తానని చెప్పడం అయితే జరిగింది. సో రేపటి రోజున ఎవరికైతే ఎకరం ఉంటుందో వాళ్ళకైతే డబ్బులైతే జమ చేస్తుందట. ఒక్కసారి రేపు జమ అయిన తర్వాత మనమైతే మాట్లాడుకుందాం. సో మీకు కనుక ఏదైనా డబ్బులు జమ అయితే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీ తోటి మిత్రులు కూడా వీడియో అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. సో మీరైతే కొంచెం కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.